హలో, అవునా? చాలా సంతోషం అండి. అమలు, ఏం నాన్న? నీ మెరిట్ చూసి రావుస్ అకాడమీలో నీకు ఫ్రీ సీట్ కన్ఫర్మ్ చేశారమ్మా. మొన్న నీ తెలివితేటలతో ల్యాప్టాప్ సంపాదించుకున్నావు, ఇప్పుడు ఈ ఫ్రీ సీటు. నాన్నకి సాయం ఎలా చేయాలని నువ్వు చూస్తుంటే సెటైర్లు ఎలా వేయాలని ఆడు చూస్తుంటాడు. కోహినూర్ డైమండ్ ని కూతురుగా ఇచ్చిన దేవుడు బ్యాలెన్స్ చేయడానికి ఈ బరువును బోనస్ గా ఇచ్చాడు. కష్టం బ్రూస్లీది, క్రెడిట్ వేరే వాళ్ళకా? ఏంట్రా అది? మా రాంబో గారు అంకుల్. పాతలగే అట్నే. యూస్లెస్ ఫెలో. పోతాం. సీట్ ఏం ఊరికే రాలా, మా బ్రూస్లీ లైఫ్ రిస్క్ చేస్తే వచ్చింది. ఏంట్రా నువ్వు అనేది? అవునంటీ. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఆడేం చేసి వచ్చాడు థ్యాంక్స్ చెప్పడానికి? అప్లికేషన్ నేనే ఫిల్అప్ చేశాను కదక్క. 10 రూపాయలు పడేస్తే ప్యూన్ కూడా ఫిల్అప్ చేస్తాడు. ప్యూను చేస్తావు, నువ్వు చేస్తావు. సీట్ రావద్దు, ఇదంతా నా హ్యాండ్ సెంటిమెంట్. ఏడ్చావులే, అంతా నా కూతురు టాలెంట్. పెదనానికి చెప్పొస్తాను. ఓకే నాన్న. నమస్తే అంకుల్. చెప్పేదవా? అలాగే. రే, ఆయనతో ఎందుకు అలా తిట్లు తింటావు? ఇదంతా నీ వల్లే అని ఆయన చెప్పొచ్చు కదా. అమ్మా, నాన్నకి లైఫ్ లో ఒకటే కోరిక, అక్కడి తన కష్టంతో కలెక్షన్ చేయడం. దానికి వేద్దాం. మీ నాన్నని చూస్తే నాకు చాలా అసూయగా ఉందిరా. ఏ ఆయన అంటే నీకు ప్రాణం. నువ్వు కూడా మాస్టర్. ఇంకా మా అక్క కలెక్టర్ అయిపోయినట్టే. మీ అక్కకు చెప్పి మన ఫైటర్లందరికీ ఫిలిం నగర్ సొసైటీలో ప్లాట్లు ఇప్పించాలా? అలాగే, మీరు 2 తీసుకోండి. మాస్టర్, మన హీరో. కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ బ్రహ్మాజీ గారు, ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. మీ ఫీలింగ్? అయిపోయానన్నారు, పడిపోయానన్నారు, సైట్లు కూడా అమ్ముకుంటున్నానని వెబ్సైట్లో పెట్టారు. ఒక్క కిల్లర్ పోలీస్ సినిమా బ్లాక్ బస్టర్ అయి అందరి నోళ్ళు మూయించింది. బెస్ట్ యాక్షన్ హీరోగా ఈ బ్లాక్ లేడీని తెచ్చిపెట్టింది. దానికి కారణం నేనే కదా. ఎలాగలగా? మనమే కదా. ఇది కరెక్ట్ మీటర్. దీనంతటికి కారణం నన్ను నడిపించిన పవర్ పాతాళం బాబా. పాతాళం బాబానా? ఎస్, ఆయన చేతిమే తంతే గీతలు మారిపోతాయి, కలమే తంతే రాతలు మారిపోతాయి. కానీ ఆయన నన్ను ఎక్కడ పడితే అక్కడ తన్నేశారు. దాంతో బర్న్ అయిపోతుంది అనుకున్న నా కెరియర్ టర్న్ అయిపోయింది. జై పాతాళం బాబా. ప్రాణాలు తెగించి రిస్క్ షాట్లు చేస్తే పాతాళం బాబా అంటాడా? దిస్ ఫెలోస్ మదర్, దిస్ ఫెలోస్ ఫాదర్. ఈ సక్సెస్ కి ఇంకో ముఖ్య కారణం మా మామ మునియమ్మ. మీ మామ? ఎస్, ఫ్లాపుల్లో కొట్టుకుపోతున్న నేను ఇట్టు కొట్టాలని వారం రోజుల పాటు ఒంటిపట్టు భోజనం చేసి 2వ పూట సీజనల్ ఫ్రూట్స్ తో సరిపెట్టుకునేది. పళ్ళు లేని ముసలిది పళ్ళు తినకపోతే పరాటాలు తింటారా? నీ దిస్ ఫెలోస్ గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్. బ్రహ్మాజీ గారు, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం యాక్షన్ పార్టీ. మరి ఈ క్రెడిట్ అంతా ఫైట్ మాస్టర్ డేంజర్ డేవిడ్ గారి టీమ్ దే అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు చెప్పకేం చేస్తాడు? డేంజర్ డేవిడ్ ఆడు బొందా ఎదవ పొట్టేసిన పుచ్చగా మొక్కలు తినడం తప్ప ఏం తెలియదు ఆడికి. ఫైట్ మొత్తం నేనే కంపోజ్ చేసుకున్నా. మరి ఫైట్స్ లో డూపును వాడారనేదో. నో డూప్, నో రోప్, ఓన్లీ హోప్. జై పాతాళం బాబా. జ్యూస్ తీసిన ఫ్రూట్ లాగా వాడుకుని వదిలేస్తాడా? దిస్ ఫెలోస్ హోల్ ఫ్యామిలీ. బ్రూస్లీ ఎవరో రియా అంట పోలీస్ డ్రెస్ తో నీ ఫుటేజ్ ఫేస్బుక్ లో పెట్టింది. లాక్స్ ఆఫ్ లైక్స్, కౌంట్లెస్ కామెంట్స్ తో బాగా ఫేమస్ అయిపోయింది. అదెవరో ఫేమస్ అవడానికి నన్ను డ్రెస్ లో పెడతా. అడ్రస్ కనుకో. బ్రూస్లీ, నువ్వు ఇచ్చే కోటింగ్ వాడేసుకున్న వాళ్ళందరికీ వార్నింగ్ లా ఉండాలి. చూడు ఎలా ఉంటుందో. ఆడపిల్లని కూడా చూడకు. పడేలు పడేలు మనిపించాలి. మీటర్ పగిలిపోద్ది చూడు. రియా, రియా రావు. ఏయ్, రియా ఎక్కడ? ఆపండి, ఆపండి. ముందు రియా ఎక్కడ? She made me fall, tell me what you gotta keep me away from all. Keep it on, bring it on, what you waiting for, baby girl, let me tell you this, you broke my heart. Oh my god, I just can't believe this, sir. I'm such a huge fan of you. మీలాంటి పోలీసుల వల్ల మేము ఏసీ లేకపోయినా హ్యాపీగా పడుకోగలుగుతున్నాం. ఎలాగెలాగా? ఐ మీన్ ఎంతో సేఫ్టీగా ఉండగలుగుతున్నాం. సార్ ఒక్కసారి సార్ ప్లీజ్. ఐ డిస్టర్బ్ చేయకండి సార్. ఐ వాంట్ టు షో యు సంథింగ్. ప్లీజ్ కమ్. సూపర్ కాప్ పేరుతో మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగెలాగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో. ఇన్ఫాక్ట్ గేమ్ లాంచ్ కి మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేయాలని చూస్తుంటే ఇంతలో మీరు ఇలా. అవును, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కడిగేద్దామని. హీ మీన్స్ అడిగేద్దామని. మీరు నా ఫుటేజ్ ఫేస్బుక్ లో పెట్టారు కదా, ఐడియా మీకు ఎలా వచ్చిందని. ఐడియాలు ఏముందండి, వడియాలు తిన్నంత ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఇలాంటి ఫుటేజ్ వస్తామో దొరుకుద్దా? దొరకదు. అందుకే అప్లోడ్ చేశాను. అవ్వా, ఇది పోలీసు వాళ్ళు చూస్తే మా వాడికి ఎంత డేంజరు. ఓహో,
ఈ పాపులారిటీ చూసి మీ సుపీరియర్స్ జెలసీ ఫీల్ అవుతారని మీ కానిస్టేబుల్ కంగారు పడుతున్నాడు కదా. నేను కానిస్టేబులా? పాపం మేటర్ అర్థమైపోయింది. పాజ్ ఇస్తే చాలు పాదరసంలో తనే ఆన్సర్ ఫిల్అప్ చేసేస్తే. ఎనీవేస్ 1 వీక్ లో ఈ గేమ్ రెడీ అవుతుంది అండ్ మీరే వచ్చి లాంచ్ చేయాలి. షూర్. కెన్ ఐ గెట్ ఎ సెల్ఫీ విత్ యు? అవునరా, అడిగేద్దాం కడిగేద్దాం వచ్చాం, అసలు నోరు పెకలేదేంట్రా? దీన్నే లేడీస్ వీక్నెస్ అంటారు. నిజమేరా, అమ్మాయి కొంచెం వీక్ గానే ఉంది. నీకు అలాగ అర్థమైందా? టెల్ మీ రవి. సార్, గ్రాండ్ రెజెన్సీ హోటల్ కిల్లింగ్స్ కి టెర్రరిస్టులకి ఎలాంటి సంబంధం లేదు సార్. దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఆ ఎవిడెన్స్ సంపాదించాను సార్. రవి, ఇలాంటి విషయాలు ఫోన్లు వద్దు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? సికింద్రాబాద్ లో సార్. వెంటనే అల్వాల్ చర్చ్కి వచ్చాయి. సార్, టెల్ మీ రవి. ఈ అటాక్ వెనుకుంది దీపక్ రాజ్. ఎవిడెన్స్ ఎక్కడ? సారీ రవి, నా దృష్టిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో 3 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 గరం, యంగ్ బ్లడ్. స్టేజ్ 2 నరం, సాఫ్ట్ అయిపోతాం. స్టేజ్ 3 బేషరం, సిగ్గు శరం ఉండదు. ఐ మీన్ స్టేజ్ 3. నా దృష్టిలో పోలీస్ అంటే ఏ స్టేజ్ లో కూడా నేరస్తులతో కాంప్రమైజ్ కాకుండా డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ నిలబెట్టేవాడు. నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడే నిన్ను అనుమానించాను, అందుకే ఎవిడెన్స్ తీసుకురాలేదు. వీడి నెత్తూరుతో పాటు నిజాయితీ కూడా వెళ్ళిపోయాయి. నిజం బయటికి రావాలి. తీసుకెళ్ళండి. పని మీద బయటకు వెళ్తున్నాను, 10 రోజుల్లో వస్తానని వాళ్ళ నాన్నకి మెసేజ్. మార్తాన్, ఇష్యూ చాలా సెన్సిటివ్. మన మీద ఎవడు ఫోకస్ అవ్వకుండా చూసుకో. అసలు ఆ ఫాలోయింగ్ ఏంటి, ఫోటోలు ఏంటి, నా మీద గేమ్ డిజైన్ చేయడం ఏంటి? హ, ఏదైనా ఫ్యాన్స్ ఇచ్చే కిక్కే వేర్రా. ఆమె నీకు కాదన్నా, నీ యూనిఫామ్ కి ఫ్యాను. నువ్వు పోలీస్ కాదని చెప్పు, ఫ్యాన్ కాస్త ప్రొఫెలర్ అవుద్ది, నువ్వు ఎగిరిపోతావు. ఫ్యాన్స్ అలా పొజిషన్ బట్టి మారిపోరు. ఓకే, సత్యం, అమ్మాయి ఫోన్ చేస్తా. మాట్లాడు. హలో అండి, హాయ్ అండి, ఎక్కడున్నారు? షూటింగ్ లో ఉన్నాను. షూటింగ్? ఐ మీన్ షూట్అవుట్ లో ఉన్నాను. నేను రావచ్చా? ఎప్పటి నుంచో లైవ్ లో యాక్షన్ చూడాలని ఉంది. డైరెక్టర్ గారు ఒప్పుకోరు. డైరెక్టరా? ఐ మీన్ ఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కదూ? మీరు అన్ని కరెక్ట్ గా చెప్పేస్తారండి. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే గ్రేట్, దీని ఈవినింగ్ గార్డెన్ కెఫేకి వచ్చేయండి. ప్యాకప్ అవగానే ఇమీడియట్ గా వచ్చేస్తాను. ప్యాకప్? ఐ మీన్ లాకప్, క్రిమినల్స్ ని లాకప్ లో వేసి వచ్చేస్తాను. ఓకే ఓకే, సూపర్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. బ్రూస్లీ నేను కూడా వస్తా. నువ్వు నిజం చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ఫేస్ రియాక్షన్ చూడాలనుంది. బాబాజీ, నెక్స్ట్ సినిమాగా డేవిడ్ గారిని వాడు బ్యాచ్ తీసేద్దాం అనుకుంటున్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నారు బాబాజీ. చూస్తే నన్ను తీసేస్తావా? ఊరుకోడు బాబాజీ, మీరు నాకు దేవుడు, వాళ్ళని తీసేస్తాను. మనం తీసేస్తే ఆ బ్యాచ్ మొత్తం పనిలే గాలికి తిరుగుతారా రోబోలేరా. ఈసారి బ్లాక్ బస్టర్. ఎక్కడ చచ్చావు? సూపర్ కాప్ వీడియో గేమ్ కోసం పోలీసులు ఫేస్ చేసే ఛాలెంజ్లు, క్రిమినల్స్ ని టాకిల్ చేసే టెక్నిక్స్, డ్యూటీలో డైరింగ్, రివాల్వర్ తో ఫైరింగ్, అలాంటి కొంత ఫుటేజ్ కావాలండి. క్యాజువల్ గా అడుగుతానండి, పోలీసులు అంటే మీకు ఎందుకు అంత పిచ్చి? ఐ మీన్ అబ్సెషన్? ఎందుకంటారేంటండి, ప్రొఫెషన్ కోసం ప్రాణాల్ని కూడా రిస్క్ లో పెట్టేస్తారు. అరే, స్టంట్ మెన్ కూడా అంతేనండి, సేమ్ మీటర్. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకండి? పోలీసులు పొద్దున కాఫీ తాగి ఇంటి నుంచి వెళ్తే తిరిగి వస్తారో లేదో కూడా డౌట్. స్టంట్ మ్యాన్ కాఫీ కూడా తాకుండా పొద్దున్నే వెళ్తాడండి. ఏ రిసార్ట్ లో రోప్ తెగినా రిప్పే. అందుకే పోలీసుల మీద కాకుండా స్టంట్ మ్యాన్ మీద గేమ్ డిజైన్ చేయండి, బోర్డు ఫుటేజ్ ఇస్తాం. ఏంటండి ఇచ్చేది? వాళ్ళు ఏమైనా దేశాన్ని ఉద్ధరిస్తున్నారా? హీరోలు ఉద్ధరిస్తున్నారు. అదే పోలీసులు అయితే నిద్రలో కూడా డ్యూటీ చేస్తారు. దీనికి ఏదైనా నిద్ర ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇంతకీ మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? నెక్స్ట్ ఆపరేషన్ ఇలిసిట్ లిక్కర్ మీద ఉక్కుపాతం. దాని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా? ఇంకెవరైనా చేస్తున్నారా? మా జర్నలిస్ట్ ఫ్రెండ్ కూడా సేమ్ మ్యాటర్ మీద సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ ఆపరేషన్ లో నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను ఫుటేజ్ తీసుకుంటాను. అదంతా చాలా కష్టం అండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్. అంటే మా సుపీరియర్స్ తో కొంచెం నన్ను మీరు ఎలాగైనా ఇన్వాల్వ్ చేయండి ప్లీజ్. అసలు విషయం చెప్పు. అసలు విషయం ఏంటండి అది? మా ఫ్రెండ్ ఒక సీరియస్ ప్రాబ్లం వచ్చిందండి. డాక్టర్ కి చూపించకపోయారా? అసలు ప్రాబ్లమే డాక్టర్ అంటే పిచ్చున్న ఒక అమ్మాయితో. ఇంట్రెస్టింగ్, చెప్పండి. మా ఊడుకు జూనియర్ ఆర్టిస్ట్,
ఒక రోజు డాక్టర్ గెటప్ లో జీవించేశాడు. అది చూసిన అమ్మాయి వీడిని డాక్టర్ అనుకుని ఫిక్స్ అయిపోయింది. ఆవిడ మీద ఉన్న ప్రేమతో వీడు అలాగే కంటిన్యూ అయిపోయాడు. ఇప్పుడు ఒరిజినల్ ప్రొఫెషన్ ఏంటో ఓపెన్ గా చెప్పేసి అమ్మాయి డెసిషన్ అడిగేస్తే బెటరా, రియాక్షన్ చాలా దారుణంగా ఉండొచ్చు కాబట్టి రియాలిటీని దాచేస్తే బెటరా, చిన్నగా చనువు పెంచుకుని చక్కగా మూడు చూసుకుని కొంచెం కొంచెం చెప్తే బెటరా, చెప్పినట్టు కొంత చెప్పినట్టు కొంత మొత్తం చెప్పేస్తే బెటరా? అసలు చెప్తే బెటరా చెప్పకపోతే బెటరా? స్ట్రైట్ గా చెప్పేస్తే ఉన్న స్నేహం కూడా షెడ్కి వెళ్ళిపోద్దేమో అని చిన్న డౌట్. అలానే చీటింగ్ చేస్తే విషయం తెలిసాక చీకొట్టే ఛాన్స్ ఉందని ఇంకో డౌట్. చనువు కంటే చక్కటి నేచర్ ముఖ్యం అనుకుంటే మళ్ళీ మొహం కూడా చూడదేమో అని మరో డౌట్. చెప్పినట్టు చెప్పినా చెప్పనట్టు చెప్పినా చెప్పగానే చెప్పించి కొట్టేస్తుందేమో అని మేజర్ డౌట్. తిప్పి తిప్పి మీరు నేను చెప్పింది చెప్పారు. ఎవరు చెప్పాల్సింది చెప్పలేదు. ఏంట్రా చెప్పేది? ఆ అమ్మాయి చెయ్యి అంటే చేర్చుకొట్టుకుందావునా? కరెక్ట్, నువ్వు చెప్పొద్దు. ఎలాగెలాగా? నువ్వు నిజం చెప్పొద్దురా భయ్. అంటే రేపు మా అప్ప తనంతా తను తెలుసుకుని నా మీద పర్మనెంట్ గా పగ పట్టేస్తే పండగ చేసుకుందావునా? నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. బత్తాలు వచ్చాయా? అవును సార్, అందుకే మంది వేస్తున్నాం. తర్వాత ముసుకేస్తారు. వేరే మ్యాటర్లకి స్కోప్ లేదు ఎదవలకి. బాయ్ రా. ఏంట్రా? మీరు అసలే కార్లోనే బార్ పెట్టేశారు. లెఫ్ట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ ఉంది, రైట్ లో స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. థ్యాంక్స్ రా. మనల్ని ఎట్లా ఇన్స్టాల్ చేసిండో చూసి అందుకే బుక్ చేశా. అది ఎట్లా? చెకింగ్ ఆడేలే రూట్ లోనే ఉంది. ప్లీజ్ సార్ ఓదండి. ఇది అందరూ నోట్లో పెట్టుకుంటారు, నేను ఓదను. సార్ మీడియా మొత్తం చూస్తున్నారు, వీ కాంట్ హెల్ప్ యూ. ఓదండి సార్. ఇది టేస్టింగ్ కాదు, టెస్టింగ్. ఓదండి. సెట్ లో కన్నా టెస్ట్ నుండి బాగా యాక్ట్ చేస్తున్నారు. పోతాను సార్. మీటర్ అంతా 90. ఇంకో 10 వస్తే సెంచరీ కొట్టేవారు. రేపు కోర్టులో ఫైన్ కట్టి వెహికల్ ఆటో తీసుకెళ్ళి. పిలవాలా సార్? అక్కర్లేదు, నువ్వు రావే. వీళ్ళు కావాలని ఇరికించారు. సార్ 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 ఆయన మేమే పట్టించాం, మేము ఊతాం. మీకెందుకయ్యా? ప్లీజ్ సరే రండి. 150. ఎంత సార్? 200. నేను 100. 200. 300. మీటర్ పగిలిపోయింది.